హాయ్ బ్రో, ఏంటి కొత్తగా భయ్యా వదిలేసి బ్రో అని స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? అంటే ఇప్పుడే మన గౌతమ్ నందా సినిమాకి కూడా రివ్యూ ఇస్తున్నారా, ప్రీమియర్ రివ్యూ అని అనుకుంటున్నారా? అంటే మాకు ఒమహాలో ఈ సినిమా ప్లే చేస్తారు అనేది మాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది భయ్య. ప్రీమియర్ షో, అది కూడా ఆడియన్స్ ఎలాగో రారు కదా అన్న ఉద్దేశంతో థియేటర్కి వెళ్తే పల్చగా మొత్తానికి 30 మంది వచ్చారనమాట. సో మరి ఆడియన్స్ వచ్చినప్పుడు ప్రీమియర్ షో రెస్పాన్స్ తీయాలి కదా, అందుకని Mapalea sumale tatu, ay kahe mapalea sumale tatu, ay kahe mapalea sumale tatu, ay kahe mapalea sumale tatu. అంత వర్షం నేర్చుకి మధ్యకాలంలో చూడలేదు. సంపద నంది చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా మంచి పాయింట్ పట్టుకున్నాడు భయ్య ఈ సినిమా స్టోరీలో. కాకపోతే ప్రెజెంటేషన్ మాత్రం, స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే మాత్రం ఓల్డ్ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్ భయ్య. పెద్ద కొత్తదనమే ఉండదు, సేమ్ ఓల్డ్ స్టోరీ. ఫస్ట్ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి పాయింట్ని టచ్ చేస్తాడు. దాని తర్వాత ఒక సూపర్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఆడియన్స్కి మొత్తం స్టోరీ అంతా అర్థమైపోద్ది భయ్య. ఆ తర్వాత నుంచి అక్కడక్కడ మధ్య మధ్యలో వచ్చే మంచి ఎమోషనల్ సీన్స్, కొన్ని మంచి డైలాగ్స్ తప్ప ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో పెద్ద చెప్పుకోదగిన సీన్స్ ఏమీ ఉండవు భయ్య. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్ మోడ్లో స్టార్ట్ అవుతుంది అనేటప్పటికే మళ్ళీ డ్రాగ్ అయిపోద్ది, ఓరి నాయనో అనుకుంటూ. ఇంకా లాస్ట్లో ఇంకా చాలరా బాబు, ఇంకెంత టైం ఉంది అని వాచ్ చూసుకునే లోపల ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు భయ్య. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను చెప్తే మీలో సినిమా చూడాలి అనుకునే ఆ కొంతమంది ఇంట్రెస్ట్ని కూడా నేను చంపేసిన అవుతాను. సో ఆ ట్విస్ట్ నేను చెప్పను. కాకపోతే ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత సినిమా కొంచెం ఎలివేట్ అవుతుంది భయ్య. ఎలివేట్ అయిన సినిమాని అలాగే తీసుకెళ్తాడు అనుకునే లోపల మళ్ళీ పటేల్ మన పడిపోద్ది అనమాట. సినిమాలో ఆడియన్స్కి చేసిన ఒకే ఒక బిగ్గెస్ట్ ఫేవర్ ఏంటంటే మన గోపీచంద్లో మనం మర్చిపోయిన ఒక యాంగిల్ని మళ్ళీ మనకు పరిచయం చేశాడు భయ్య. అండ్ గోపీచంద్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. గోపీచంద్ క్యారెక్టర్ గురించి నేను ఏమైనా విడమర్చి చెప్తే మళ్ళీ మీలో ఎవరైనా సినిమా చూడాలి అనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ నేను మళ్ళీ చంపేస్తున్నాను అవుతాను. కాబట్టి గోపీచంద్ క్యారెక్టర్ గురించి నేను పెద్ద డిస్కస్ చేయను భయ్య. హీరోయిన్స్ ఆర్ జస్ట్ గ్లామ్ డాల్స్ భయ్య. చెప్పుకోవడానికి, పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఏం లేదు. కాకపోతే ప్రెజెంటేషన్ మాత్రం మన సంపద నంది స్టైల్లోనే ఉంటుంది ఇద్దరు హీరోయిన్స్ది. మన తమన్ ఇచ్చిన సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది భయ్య. దాన్ని ఇంకా కొంచెం బాగా యూటిలైజ్ చేసుకుని ఉంటే బాగుండేది. అండ్ అక్కడక్కడ మధ్యలో కొన్ని చాలా మంచి డైలాగ్స్ రాశాడు మన సంపద నంది. డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్, మెయిన్గా ఎమోషనల్ డైలాగ్స్. అండ్ బస్తీలో, స్లమ్లో రాసిన డైలాగ్, మన బిత్తిరి సత్య అండ్ వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడ మధ్యలో ఏదో కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది భయ్య. ఇంకా అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోదగింది ఏం లేదు. సో లాస్ట్లో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, గోపీచంద్ గారు ఒక్కసారి చెప్పండి. యా, అదనమాట. సో ఈ సినిమాకి అనవసరంగా కార్లకి, బిల్డింగ్లకి, వెకేషన్లకి ఖర్చు పెట్టిన ఖర్చుని కొంచెం సినిమాలో స్క్రిప్ట్ రాయడానికి, స్క్రిప్ట్ సిట్టింగ్స్కి ఖర్చు పెట్టుంటే ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ చేయాల్సిన పాయింట్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యేది భయ్య. సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 అవర్కి కనుక ఆడియన్స్ కనెక్ట్ అయితే సినిమా కొంచెం బాగానే కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఏదమ్మా ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి. ప్రొడ్యూసర్కి